ముందుగా ఏర్పాటు చేసినటువంటి గంటను మన విచారణ గురువులు ఇప్పుడు ఆశీర్వదిస్తారు. మరి ఈ గంటను బహుకరించినటువంటి వారు బంధనాథం బాల థామస్ గారు, వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బంధనాథం శౌరయ్య మరియు లోద్దమ్మల జ్ఞాపకార్థం బహుకరించి ఉన్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరిశుద్ధుల ప్రేమైన సర్వేశ్వర మహోన్నత కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ప్రతి ఉదయమున మమ్మల్ని అందరూ కూడా మేల్కొల్పి దేవాలయాన్ని నడిపించేటువంటిది గంట శబ్దమే. ప్రతి సమయంలో కూడా ప్రార్థనకు రండి అని పిలిచేటువంటిది కూడా గంట శబ్దమే. ప్రతి సమయంలో కూడా మమ్మల్ని మేల్కొలుపుతూ మీ యొక్క ఉనికిని చాటుతూ మీ సన్నిధి చేర్చేటువంటి ఈ యొక్క వస్తువును దీవించి ఆస్వాదించండి. ఇక్కడికి ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క గంటను మోగించడం ద్వారా తల్లి యొక్క ఉనికిని చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ తెలియచేస్తూ వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి మేలుకు కూడా మీకు వందనాలు తెలియచేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని, వేళాంగిని మా అత్త ఇచ్చట చేరేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా హేరాళముగా ఆశీర్వదించి దీవించి మీ కృపావలతో నింపమని, మీ దీవెనలతో నింపమని, మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సర ప్రారంభ రోజున ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి రాబోయేటువంటి సంవత్సరం మొత్తం కూడా మీ దివ్య సంరక్షణ ఉంచుకుని నడిపించమని మనాదుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ యొక్క గంటను ఈ యొక్క ప్రదేశాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఫస్ట్ టైం గంట రిబ్బన్ కట్ అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. వేళాంగిని మాతకి, వేళాంగిని మాతకి, వేళాంగిని మాతకి. మంచి జ్ఞానం తిరిగి ప్రసాదించినట్లు, మంచి ఆరోగ్యాలతో చేయనట్టును, తల్లి దేవుని కుటుంబం ఉన్నట్టును పరిశుద్ధ వేళాంగిని మాత పేరిట పూజ. కూర్చో, కూర్చోండి మీరు కూడా. నిమిషాల్లో దివ్య బలి పూజ మన విచారణ గురువులు డాక్టర్ పామిశెట్టి బాలస్వామి ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఫాదర్ మేఘానంద గారు, ఫాదర్ పవన్ గారు, ఫాదర్ అనిల్ కుమార్ గారు, ఫాదర్ రండి రండి బాలయేసుని పూజింప. చీకటి బ్రతుకును చీకగా వెలుగు పదము వెలసే మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరించగా. చీకటి బ్రతుకును చీకగా వెలుగు పదము వెలసే మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరించగా. రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి ఇమ్మానుయేలుని దర్శింప. మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి
స్వర్ణ మందిరం వేళాంగిణి మాత మందిరం దగ్గర మనమందరం కూడా ఈ యొక్క వార్షిక దేవబలి పూజను సమర్పించుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి పూజించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని, మరి ముఖ్యంగా నూతన సంవత్సర ఆరంభపు రోజున ఆ దేవాతి దేవుడు మనలందరినీ కూడా పిలిచి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన్ని గణపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నారు. ఈ పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనసులో ఉన్నటువంటి కలతలను, బాధలను, ఇబ్బందులను తొలగించి ఆ త్రియేక దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి రాబోయేటువంటి సంవత్సరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన నడిపింపును కావాలని వేడుకుంటూ ఈ యొక్క దీవలి పూజలో ప్రతి ఒక్కరు కూడా గట్టి విశ్వాసంతో, గొప్ప నమ్మకంతో ప్రభుని యందు పరిపూర్ణ ప్రేమ కలిగి పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియ తల్లి మాతృత్వ మహోత్సవపు దీవెనలు. అందరం కూడా చప్పట్లు కొట్టి ఆ మరియ తల్లి యొక్క నామాన్ని స్తుతించుకుందాం. ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు తల్లి అయిన శ్రీ సభ మనందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆ తల్లి అడుగులతో, ఆ తల్లి ప్రార్థనా సహాయముతో మొదలెడమని మనకు తల్లి అయిన శ్రీ సభ ఈ మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. అయితే ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉంటాడు, మరియ తల్లితో యేసు చెంతకు అని అంటూ ఉంటాడు. కాబట్టి మనందరము ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లితో, ఆ తల్లితో నడుస్తూ ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వైపు మనందరము కూడా సాగాలి, మన యొక్క విశ్వాస జీవితం సాగాలని ఈ యొక్క పండుగ మనందరికీ కూడా సెలవిస్తూ ఉంది. అయితే మరియ తల్లి ద్వారా మూడు మంచి గుణాలను మనందరం కూడా ఈరోజు నేర్చుకోవాలి. ఒకటి, వినడం, ఆలకించడం. ఏంటిదండి? వినటం, ఆలకించటం. ఏం వినాలి, ఏం ఆలకించాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆలకించాలి. మరి గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందండి? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగా కానీ. కాబట్టి దేవుడిచ్చిన సందేశాన్ని, దేవుడు పంపిన సందేశాన్ని ఆ తల్లి ఆలకించింది. కాబట్టి మనందరం కూడా తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మొదటి అంశము, గుణము ఆలకించటం. ఇక రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, మననం చేసుకోవటం. ఏంటిదండి? మననం అంటే విన్న దానిని మనము మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఈరోజు అర్ధరాత్రి పూజకు చదివిన సువిశేష పట్నంలో లూకా శుభవార్త 2వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో ఈ విధంగా రాసి ఉంటుంది, మరియ తల్లి జరిగినదంతయు కూడా తన హృదయములో పదిలపరుచుకొని ఆమె దాని గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, కొన్ని సంవత్సరాల క్రితము మన గ్రామంలో చాలామందికి పశువులు, ఆవులు, గేదెలు అలాంటివి. వాటిని పొద్దున్నే ఏం చేస్తారండి, రైతులు వాటిని మేతకి తీసుకెళ్తారు. ఆ పశువులు ఏం చేస్తాయి, వెళ్ళిన కాడి నుంచి వచ్చేదాకా మేస్తూనే ఉంటాయి. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పండుకొని లేకపోతే కూర్చొని ఏం చేస్తాయండి, నెమరు వేస్తాయి. మనం కూడా ఏం చేయాలంటే సమయం దొరికినప్పుడల్లా, అంటే ఈ యొక్క దివ్య బలి పూజలో కానివ్వండి, వాక్యం చదవటం ద్వారా కానివ్వండి, ఆ విన్న వాక్యాన్ని మనము ఖాళీ సమయంలో ఏం చేయాలి, మననం చేసుకోవాలి, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. ఇక మూడవది, విన్నటువంటి వాక్యాన్ని, మననం చేసుకున్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో పాటించాలి. ఏం చేయాలండి? పాటించాలి. కాబట్టి ఈ 3 గుణాలను మనందరం కూడా ఆ తల్లి మరియ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండగా, మరి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ కూడా మనతో పాటు ఉండాలని ఈ దివ్య బలి పూజలో మనందరం ప్రత్యేకంగా
చేతులు జోడించి శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ దీవలి పూజలు యోగ్యంగా పాల్గొనుటకు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకుందాము. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులు మగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడువు కూడా. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుంచి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదులపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. రెండు చేతులు లేపండి. రెండు చేతులు లేపండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. Praise the Lord. 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 రాత్రి ఒక పూజలో పాల్గొనే అలసిపోయి నిద్రపోతున్నారా? చేతులు లెగవట్లా, నోరు లెగవదాం. ఫాదర్లు ఎక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కనీసం ఒక్కొక్కరు 3-4 పూజలు చేసి వచ్చారు రాత్రి నుంచి పడుకోకుండా. వాళ్ళకు ఓపిక మీకు లేదు. ఈరోజు మనమందరం కూడా మన కొత్తపేట కాలనీలో మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ పూజకి వెళ్ళి, కొత్త సంవత్సర పూజకి వెళ్ళి దేవాలయం నుంచి వచ్చేటప్పుడు మీ వెనకాల మీతో పాటు ఏం తీసుకొచ్చుకున్నారు? ఏంటిది? వాగ్దానం తెచ్చుకున్నారు. కొంతమంది వాగ్దానం కోసమే వెళ్తారు ఆ రోజు, మిగతా రోజు కూడా వెళ్ళరు. ఆ ఒక్కరోజు వాగ్దానం కోసం వెళ్తారు. ఎందుకు? సంవత్సరం మొత్తం దేవుడు నాకు ఏ దీవెనిస్తున్నాడో తెలుసుకోవడానికి అని చెప్పి దాన్ని తీసుకోవడానికి వెళ్తారు. బాగానే ఉంది.
ఒకరోజు ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుంటా ఉన్నాడు. పొద్దున్నే లేవగానే బైబుల్ తీసి ఓపెన్ చేసి ఏది వస్తే అది చూసేవాడు, అదే దేవుని వాగ్దానం అనుకునేవాడు. ఆయన ఆ రోజు ఓపెన్ చేస్తే యేసు ప్రభువు శిష్యులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మరణించిన వ్యక్తి ఎవరు? ఆత్మహత్య చేసుకొని యూదా ఇస్కారియోతు. వాక్యం వచ్చింది, యూదా ఇస్కారియోతు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని అని వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పోయి ఆత్మహత్య చేసుకోవాలా? అమ్మో దేవుడు తప్పు చేశాడు, ఏదో ఇవ్వబోయి ఏదో ఇచ్చాడని చెప్పి మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకో వాక్యం వచ్చింది, ఆయన చెప్పినట్లు చేయుడు. ఏదో దేవుడు మళ్ళీ చెబుతున్నాడు ఆత్మహత్య చేసుకోమని చెప్పి ఆలోచించాడు. సరే దేవానికి మూడోసారి ఛాన్స్ ఇస్తున్నాను, ముచ్చటగా మూడోసారి ఓపెన్ చేస్తా, ఏది వస్తే అది చేస్తానని చెప్పి మరలా క్లోజ్ చేసి ఓపెన్ చేశాడు. ఈసారి ఓపెన్ చేస్తే ఇది ప్రభువునైనటువంటి నా వాక్కు అని గట్టిగా వచ్చింది. ఏం చేయలేక ఆయన పోయి చచ్చిపోవాలా? దేవుని వాగ్దానం అంటే అది ఏ వాక్యమైనా కానివ్వండి, అది ఎటువంటిదైనా కానివ్వండి, ఆ వాగ్దానాన్ని అర్థము చేసుకునే దాన్ని బట్టే ఆ వాగ్దానానికి ఉన్న అర్థం మారిపోయింది. మీరందరూ తీసుకునే వాగ్దానాల్లో ఎక్కడైనా సరే కష్టాల గురించి, నష్టాల గురించి, బాధల గురించి, శ్రమల గురించి రాయబడిద్దా? దేంటైనా చూసారా మీరు ఇచ్చిన వాగ్దానాల్లో? ఏదైనా సరే హాయిగా ఉండేది, కమ్మగా ఉండే వాక్యాల మటుకే ఆడిస్తారు. ఎందుకు? కొత్త సంవత్సరం రోజు అవి తీసుకొని వీళ్ళు వామ్మ ఇది చెడు సుఖనం, మంచిది కాదు, మనకి మన జీవితం మారిపోయిందని చెప్పి భయపడతారని చెప్పి మంచి ఇస్తారు, దాంట్లో వేరు వేరు ఇస్తారు. అక్కడ యూదా ఇస్కారియోతు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నంటే, మరణించినంటే దాన్ని మనం వేరుగా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న కోరికలు, ఆశలు, వాంఛలు, మన ఇష్టాలను చంపుకొని దేవుని వాక్యం ప్రకారం నడవాలని అనుకోవచ్చు. లేకపోతే దేవుని అర్థించి ప్రార్థించి దేని ప్రకారము జీవించాలో తెలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే దేవుని వాగ్దానాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటాం. ఈరోజు మీ అందరికి కూడా చెప్పాల్సింది నేను ఒకటి, న్యూ ఇయర్ రోజు మనం ఏ విధంగా అయితే దేవుని వాగ్దానాన్ని కోరుకుంటామో, దేవుని వాగ్దానం ఎలాంటిదంటే ఆయన యెషయా ప్రవక్త చెబుతూ ఉంటాడు, ఇదిగో నేను మీకు దేవుణ్ణి కాబట్టి మీకు రక్షకుడిగా ఉంటాను, మీరు భయపడవలదు, మిమ్మల్ని రక్షించుకుంటానని చెప్పి వాగ్దానం చేశాడు. అదే దేవుడు తిరిగి మరలా మీరు ఎటువంటి మార్గంలో నడవాలో మీకు తెలియచేస్తానని చెప్పి మరొక వాగ్దానం చేశాడు. దేవుడు పలు రకాలుగా వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. తను చేసిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి ఆయన ఏ రోజు కూడా వెనకాడలేదు. మన పరిశుద్ధ గ్రంథం మొత్తం చూసుకోవచ్చు. దేవుడు ఒక వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా ఆయన కొనుగు తీయడు. తరాలు మారినా, యుగాలు కలిసిపోయినా కానీ ఆ వాగ్దానాన్ని మర్చిపోడు. కానీ మనలో చాలా మంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆ ఒక్కరోజు చూసుకుంటాం, ఆ 2-3 రోజులు మురిసిపోతాం, 3 రోజుకి మర్చిపోతాం. వాగ్దానం ఎక్కడ ఉంటుందో మనం ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. అది ఆడ బైబిల్లోనూ మూల ఆడబడి ఉంటుంది ఇంట్లో. కానీ ఈరోజు మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే ఆ వాగ్దానం అనే మాటను తీసుకుని మరీ తల్లికి పోల్చి చూసుకుందాం. తండ్రి దేవుడు ప్రజలు చేసే పాపాలను చూసి వాగ్దానం ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో మిమ్మల్ని అందరూ రక్షించడానికి, మీ పాపాల నుంచి విముక్తి చేయడానికి ఒక లోక రక్షకుడి లోకానికి పంపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరాలి? ఆ వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరబడాలి? ఎవరి ద్వారా? ఏం నిద్రపోతున్నారు అప్పుడే? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? లోక రక్షుడి లోకానికి రావాలంటే, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో జీవించాలి అంటే ఎవరి ద్వారా రావాలి? ఒక స్త్రీ కావాలి, ఒక స్త్రీ కావాలి. మన చరిత్రలో చూసుకుంటే చాలా మంది 5వ శతాబ్దంలో ఏమన్నారంటే, మరీతలని దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఆమె అంటే విశ్వాసం లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, మరీతల్లి కేవలము క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలకు మాత్రమే జన్మనిచ్చింది కానీ తనలో ఉన్న దైవత్వానికి కాదు అని చెప్పి అందరికీ చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు అదే ముక్క నేను చెబితే మీకు మీరేం చేస్తారు? నన్ను ముక్కలు చేస్తారంట. నన్ను ముక్కలు చేసిన పర్లే, ఐఎమ్ హ్యాపీ. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అమ్మ ఫాదర్ చెప్పాడు కాబట్టి ఏమంటే మారిపోవాలని ఆడికాడుకోపోతూ ఉంటారు. మరి తల్లికి ఏం లేదు, అది లేదు ఇది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పట్లో చాలామంది 5వ శతాబ్దం అంతే.
వాళ్ళు చెప్పిన మాటలు విని మరీ తల్లి దేవుని యొక్క దైవత్వానికి తల్లి కాదు, కేవలం శరీరక్తాలకు మాత్రమే అని చెప్పి ఆ తల్లిని నిందించడం ప్రారంభించారు. అటువంటి సమయంలో ఎంతో మంది పునీతులు, అప్పట్లో ఉన్నవాళ్ళు, పోపులు అందరూ కలిసి కూడా నిర్ణయించి తీర్మానాలు చేసి మరీ తల్లి దేవునికి తల్లి మాత్రమే కానీ కేవలము శరీరక్తాలకి కాదు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. నన్ను ఎవడన్నా పిలిచి మిమ్మల్ని నీకు శరీరానికి మాత్రమే ఇచ్చిందిరా జన్మ అని చెబితే కుదిరిద్దా? నాకు ఆత్మ ఎప్పుడు వచ్చింది? నాలో ఆత్మ నేను పుట్టినప్పుడు వచ్చిద్దా? నాలో ఉన్న ఆత్మ పిండములో ఉన్నప్పుడే వచ్చింది ఆత్మ. నువ్వు జన్మను పొందుకున్న సమయంలోనే నీలో ఒక ఆత్మ వచ్చింది. మనలో ఒక ఆత్మ వచ్చినప్పుడు దేవుడి యొక్క శరీరము మరీతల గర్భంలో ఉంటే ఆ క్షణంలో ఆత్మ రాదా? అసలు ఆ ప్రభుని యొక్క పుట్టుక కారణమే పవిత్రాత్మ అయితే అటువంటి ఆత్మను కించపరిచే వాళ్ళు ఉన్నారు. ఆ తల్లి కేవలం శరీరక్తాలకు మాత్రమే జన్మనిచ్చింది కాబట్టి ఆమెకు అంత గౌరవం లేదని చెబుతూ ఉన్నారు. కానీ మనలో ఎంతమంది ఆ తల్లికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఉన్నామో పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఒక ప్రశ్న. మరీ తల్లి గర్భములో ఉన్నటువంటి యేసు, బాలయేసు దేవుని కుమారుడని మొట్టమొదటిగా తెలుసుకుంది ఎవరు? ఎవరు ఎవరు కార్లిస్ మైగ్ల మధ్యలోకి వచ్చేవాడిని. ఎవరు? మరీ తల్లి గర్భములో బాలయేసు దేవుడు అని చెప్పి మొట్టమొదటిగా తెలుసుకున్న వ్యక్తి ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎవరు? మరీ తల్లి యొక్క వాక్కు విన్న వెంటనే ఆ తల్లిలో ఉంటుంది, నా దేవుని యొక్క తల్లి నన్ను పరామర్శించడం నాకు ఎలా ప్రాప్తించును? ఆమెకి ఎవరైనా చెప్పారా? దేవదూత, ఏ దేవదూత అయితే వెళ్ళి గొల్లలతో చెప్పిందో, లేకపోతే ఏ నక్షత్రం అయితే జ్ఞానం కనపడిందో ఆ విధంగా ఎవరైనా ముందుగా వచ్చి ఎలిజబెత్ అమ్మకు చెప్పారా? తన గర్భంలో ఉన్నటువంటి బాలయేసు నోటి నుంచి వచ్చే వాక్కు విన్న వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను నృత్యము చేశాడు కాబట్టి ఆమెకు అర్థమైంది. ఒక గర్భంలో ఉన్న దైవత్వము మరొక గర్భంలో ఉన్నటువంటి సేవకుడికి అర్థమైంది కాబట్టి ఆ తల్లి ఆ మాట చెప్పగలిగింది. నా దేవుడి తల్లి అన్నదే కానీ ఇదిగో శరీరక్తాలకి జన్మనిచ్చే మరీ తల్లి అని చెప్పిందా? లేదు. అటువంటి వాళ్ళందరూ తెలివి లేని వాళ్ళు, అప్పట్లో వాళ్ళకి పెద్ద జ్ఞానం లేదు, చదువుకునే వాళ్ళేం కాదు. కానీ దేవుని యొక్క ప్రేరణ వలన వాళ్ళు అర్థం చేసుకోగలిగారు, మరీ తల్లిని గౌరవించగలిగారు, దాని ప్రకారం జీవించగలిగారు. మనం ఆ వాగ్దానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? ఇదిగో ఈ యొక్క లోకాన్ని రక్షించాలి, నా కుమారుడు రావాలి కాబట్టి నేను ఒకరిని ఎన్నుకోవాలి. దానికన్నా ముందు మనం చూసుకుంటే ఏముంటుందంటే, మన యొక్క బైబిల్లో మరీ తల్లి కన్నా ముందు, యేసు కన్నా ముందు మనకి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క ఆది తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాపం చేశారు. ఏ పాపం చేశారు? ఇప్పుడు ఇద్దరు పాపం చేసిన వాళ్ళలో ఎవరు ముందు పాపం చేశారు? స్త్రీ చేసిందా, పురుషుడు చేశాడా? స్త్రీ చేసింది. ఆదిలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఆ జీవితం కొనసాగించడానికి దేవుడు వాళ్ళకి మంచి చెడ్డలు నేర్పించిన తరువాత, అన్ని మాటలు చెప్పిన తరువాత ఆ స్త్రీ చేసిన పాపము వలన పురుషుడు కూడా పాపంలో పడిపోయాడు. వాళ్ళిద్దరు ఏ విధంగా అయితే ఆది దంపతులుగా ఉంటూ ఉన్నారో, తరువాత రాబో నూతన జీవితానికి ఆది దంపతులుగా ఎవరిని చూపిస్తున్నాడు పౌలు గారు? ఎవరు తర్వాత కొత్త జీవితానికి ఆది దంపతులు? మరియమ్మ గారు మరియు యేసు ప్రభు. ఎవరు? ఇక్కడ భర్త సంబంధం లేదమ్మా, ఇక్కడ భర్త సంబంధం లేదు. ఆది దంపతులు ఆదాము ఏవల పాపం చేస్తే మనం జీవితాన్ని కోల్పోయాం, ఒక కొత్త జీవితాన్ని కోల్పోయి పాపంలో పడిపోయాం. తిరిగి మరలా మనం నూతన జీవితాన్ని పొందుకోవాలి అంటే క్రీస్తు రావాలి. ఆ క్రీస్తు ప్రభువు లేకుండా మనకేది రాదు. అక్కడ ఏ విధంగా అయితే ఒక స్త్రీ ద్వారా, పాపము ద్వారా మనం జీవితాన్ని కోల్పోయామో, తిరిగి మరలా మనం నూతన జీవితాన్ని పొందుకోవాలి అంటే అదే స్త్రీ ద్వారా రావాలి. కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మరీ తల్లి. ఇప్పుడు ఆ మరీ తల్లికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆమెతో వెళ్ళి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు, అమ్మ మరీ తల్లి నేను లోకానికి రక్షకుడిని తీసుకురాబోతున్నానని చెప్పి ఆమెకేం చెప్పాల.
మరీతల కన్నా ముందే చాలా మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకానికి రక్షకుడు రావాలి, ఒక కన్య ఆ గర్భము ధరించి ఆ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పి ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని గురించి మరియమ్మ గారికి తెలిసిందా తెలీదా? తెలీదా? వాళ్ళు మనలాగా కాదు, వాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు. అప్పట్లో వాళ్ళకున్న గ్రంథాలు తెలుసుకునేవాళ్ళు, వాళ్ళకి విశ్వాసం ఉంది. మనలాగా కాదు. మన పిల్లలకి మనం పెట్టి నేర్పించట్లా. అప్పట్లో అన్నమ్మ గారు మరియమ్మ గారికి మొత్తం నేర్పించే ఉంటుంది. ఏముంటుంది ఆమె మనసులో? నాకు ఈ లోకానికి దేవుడు రక్షకుడిని ఖచ్చితంగా పంపిస్తాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మధ్యవర్తిగా మరీ తల్లి కావాలి దేవునికి. ఇప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన వెంటనే మరీ తల్లి వాగ్దానం బాగానే ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటానని చెప్పి తీసుకుంది. ఒకసారి మనం పరిశీలించుకుందాం. దానికన్నా ముందు ఇప్పుడు మనం ఉన్నాం కదా, చిన్నపిల్లలప్పుడు, ఇప్పుడు చేయంలే, చిన్నపిల్లలప్పుడు మనల్ని ఎవరైనా తప్పు పడితే, నువ్వు చేసిన తప్పురా అంటే వెంటనే ఏమంటాం? మా అమ్మ మీద ఒట్టో మా నాన్న మీద ఒట్టో, వాళ్ళు పోతే పోయారు మనకెందుకు అని ఒట్లేస్తాం. కాసేపు అయిన తర్వాత ఒరి మళ్ళీ ఎందుకు మా అమ్మ మనం చచ్చిపోతారేమో అని చెప్పి ఏం చేస్తాం? ఒట్టు తీసి గట్టు మీద పెడతాం. ఏ గట్టు తెలియదు మనకి, ఇష్టాన్ని బట్టి మార్చుకుంటాం వాగ్దానాలు కూడా. మరీ తల్లి కూడా కష్టం రాగానే, వామో దేవుడు చేసిన వాగ్దానం కష్టమైంది, నా ప్రాణం పోవచ్చు, నాకు హాని జరగవచ్చు, నాకున్న గౌరవ మర్యాదలు పోవచ్చు, ఓటు తీసి గట్టుమే పెడదాం అనుకుందామా? అనుకుందా? దేవ ఒక్కసారి నన్ను క్షమించాయా, దీన్ని మార్చి అని చెప్పిందా? లేదు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడటానికి ఆమె ముందుకొచ్చింది కాబట్టి ఆమె తల్లిగా మారగలిగింది. మరి మనలో ఎంతమంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం? నిన్నటి రోజు మనం అందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం. చాలా మందికి వాగ్దానాలు ఏవచ్చు ఉంటాయి, నీతిమంతుడు నువ్వు, లేకపోతే నీకు కిరీటం ఇవ్వబడిద్ది అని చెప్పి వస్తాయి. అమ్మో, కిరీటం చూడండి మనకు ఆగదు. ఇంకా ఏడుకు పోతాం, గాల్లోకి పోయి ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, ఎప్పుడు వచ్చిద్దా కిరీటం అని. ఇంట్లో కూర్చుంటే వచ్చిద్దా కిరీటం? ఇంట్లో కూర్చుంటే కిరీటం వచ్చిద్దా? ఎప్పుడు వచ్చింది కిరీటం? కష్టపడితే వచ్చింది. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము నీ జీవితాన్ని మలుచుకుంటే దాని ప్రకారంగా నీకు లబ్ధి పొందుతావు. దేవుడు చేసిన వాగ్దానానికి మరీతలు చేసిన వాగ్దానం ఏమిటంటే, దేవా నేను నీ యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ వాగ్దానం నెరవేరబడునుగాక అని దేవుడు చేసిన వాగ్దానానికి తిరిగి మరలా మరియమ్మ గారు కూడా ఒక వాగ్దానం ఇచ్చారు దేవునికి. మరి మనలో ఎంతమంది చేసిన వాగ్దానాలను దేవుని నిలబెట్టుకుంటూ ఉన్నాము? మన తల్లిదండ్రులే మనకి పునాదులు వేస్తూ ఉంటారు, మన తల్లిదండ్రులే మనకి ఉదాహరణ జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటిది మనందరికీ జగజ్జనని మరియ తల్లి. అటువంటి తల్లి ఒక ఉదాహరణ చూపించింది. నేను ఏ విధముగా అయితే వాగ్దానము చేసి దాన్ని నిలబెట్టుకున్నానో, నీవు కూడా ఈరోజు నీ జీవితాన్ని కొనసాగించే యొక్క కొత్త సంవత్సరములు వాగ్దానము చే దేవునితో ఈ విధంగా ఉంటానని చెప్పి దాని ప్రకారం జీవించు. పరిశుద్ధ గ్రంథంలో మీకు 2 ఉదాహరణ చెప్పి ముగిస్తాం. మొట్టమొదటిది యోబు. యోబు గారు ఎవరు? యోబు ఎవరు? ఎవరున్నారా మన గొంతులో కొత్తపేటలో యోబులు? ఎవరు యోబు? దేవుడు యోబుని ఏమని పిలిచేవాడు? చదవండి. కొత్త తీర్మానం ఏం తీసుకుంటారండి ఈ సంవత్సరం? బైబిల్ చదువుతామని తీసుకోండి. కనీసం రోజుకు ఒక అధ్యాయం అని చదవండి. అప్పుడు ఇప్పుడు టైం కుదిరినప్పుడు యోబుని దేవుడు నీతిమంతుడు అని పిలుచుకునేవాడు. యోబు ఏం చేశాడంటే, తన స్నేహితులు మొత్తం వచ్చి కూడా నీవు పాపం చేశావురా అంటే, యోబు అప్పుడు అంటూ ఉన్నాడు తన స్నేహితులతో, నేను నా నయనములతో నా దేవునికి వాగ్దానము చేశాను. ఏమనంటే, నా కళ్ళతో ఏ పరాయి స్త్రీని కూడా కామేచ్ఛతో చూడనని చెప్పి ఆయన చేసిన వాగ్దానాన్ని ఆ సమయం వరకు ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టే దేవుడు ఆయనని నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. నీకు కూడా వాగ్దానం, నువ్వు నీతిమంతురాలని వస్తే నేను పడుకుంటే రాదు, తిరిగితే రాదు, ఊరకుంటే రాదు. మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే, వాక్యం ప్రకారం జీవిస్తే, అప్పుడు నీవు కూడా ఆ మరీ తల్లిలాగా దేవుని యొక్క రాజ్యములో గణపరచబడుతూ ఉంటాం. రెండో వ్యక్తిని మనం చూసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చూసుకుంటాం. కథ మొత్తం కూడా యెఫ్తా రాజు. విన్నారు కదా పేరు? ఎవరైనా కథ మొత్తం విని రాముడికి సీతమైందంటారు. నేను చెప్పాక యెఫ్తా రాజు అని. ఎవరైనా ఎవరు? రాజు. రాజుకి ఏమైనా తక్కువ ఉందా? కానీ ఆయన దేవుడికి వాగ్దానం చేశాడు, దేవా నేను ఈ అమ్మోనీయులతో యుద్ధము చేసిన తర్వాత యుద్ధాన్ని గెలిస్తే
నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ముందుగా వచ్చి నాకు హారతి పడతారో, నన్ను ఆహ్వానిస్తారో వాళ్ళని బలిస్తానని చెప్పి దేవునికి వాగ్దానం చేశాడు. మామూలుగా అయితే ఆయన మైండ్లో ఏముండిద్ది, నేను యుద్ధం కలిసి ఇంటికి పోతే ప్రాకారం దగ్గర పనులు ఉంటారు, పనులు ఎవడైతే ఎవడొకడు పోతాడు అని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుడికి బాగానే ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదుగా, వాగ్దానం చేశాడు. కానీ కర్మగాలి ఇంటికి పోగానే ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. భార్య కాదమ్మ, కూతురు. ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. కూతురు చూడంగా ఆయనకి బాధేస్తుంది. నేను దేవునికి వాగ్దానం చేశాను, నియమం చేసుకున్నాను, ఎవరైతే మొట్టమొదటిగా వచ్చి నన్ను పరామర్శిస్తారో ఆహ్వానిస్తారో వాళ్ళని బలిస్తానని చెప్పి తన కూతుర్ని పిలిచి చెప్పాడు. వాళ్ళ కూతురు ముందుకు వచ్చి, ఎవడరా నువ్వు, నా ప్రాణం మీద నీ హక్కు ఏంది, నీ వాగ్దానానికి నాకు సంబంధం ఏంది అని చెప్పి తిట్టిందా? నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడే మా నాన్న చిన్నప్పుడు యాడికి పోయిన గుండు కొట్టించేవాడు. నాకు కోపం వచ్చేది, ఈయనకేం పని లేదు, నువ్వు మొక్కు పెట్టుకుంటు నా గుండు కొట్టిడిపోయిందని చెప్పి కోపం వచ్చేది. అక్కడ కూడా ఆమె అనుకోవచ్చు, మా నాన్నకి ఏం పని లేదు, నా ప్రాణం మీద ఆయనకి ఏముంది హక్కు అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఏమనలేదు. ఆమె, తండ్రి నీవు చేసిన వాగ్దానం ప్రకారము నీవు దేవునికి ఏదైతే వాగ్దానం చేశావో అది జరగనివ్వు, నేను చనిపోతానని చెప్పి ముందుకు వచ్చి ప్రాణత్యాగం చేసింది. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఆ వాగ్దానం నిలబెట్టుకొని దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారో, నీవు కూడా మరీ తల్లి యొక్క అడుగుజాడల్లో అడుగుడుతూ ఆ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకుని నీవు ఆ తల్లిని నీ జీవితానికి నీ కుటుంబానికి తల్లిగా స్వీకరిస్తూ ఆ తల్లి ఏ విధంగా దేవునికి వాగ్దానము చేసి ఆ వాగ్దానం ప్రకారము జీవించి మనందరికీ తల్లిగా మారిందో, మనము కూడా ఆ తల్లిని అనుసరించి పరలోక రాజ్యములో దేవునికి బిడ్డలుగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వరాలకై అటువంటి ఆత్మశక్తికై ఆ దేవుని అడిగి వేడుకుంటూ ఈ యొక్క దేవుబలి పూజలో మరితల మధ్యస్థ ప్రార్థన ద్వారా కోరుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క పుత్రుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్ని మరియు నుండి పుట్టిన హోంస్పిల్లల అధికారంలోనే పాటలు పడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధులు ఉంచబడిను. పాతాళను దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకంకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులను చనిపోయిన వారు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రజలు విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపని విశ్వసిస్తున్నాను. శరీరమే కొత్తాలను విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. అందరము కూడా కన్నులు మూసుకొని చేతులు జోడించి గడిచిన సంవత్సరం అంతా కూడా భగవంతుడు మనల్ని కాచి కాపాడినందులకు, సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా తోడు నీడైనందులకు త్రియేక దేవునికి, మరియ తల్లికి, సకల పునీతులకు మనం హృదయ నిండిన సంతోషంతో వందనాలు తెలియచేస్తూ, పరిశుద్ధుడును ప్రేమడిన సర్వేశ్వర మహోన్నతుడ కృపగలిగిన తండ్రి దయగల దేవ, గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రతి క్షణంలో కూడా మేము ఎదుర్కొన్నటువంటి ప్రతి పరీక్ష ఎందు, ఎదుర్కొన్న ప్రతి కష్టమునందు, ఎదుర్కొన్న ప్రతి సమస్యలోనూ తోడు నీడై ఉండి మాకు శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసి దీవించి ముందుకు నడిపించినందుకు మీకు వందనాలయ్యా. పాపుగారిని, మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మీ దీవ వాక్యాన్ని బోధించే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇచ్చట చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ కొత్తపేట కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాలలో మీరు అందించేటువంటి సంతోషం, ఆనందం, దీవెన ప్రతి కుటుంబానికి చేరనివ్వండి. ఈనాటి మొదటి పట్టణంలో సంఖ్యాకాండంలో మీరు అందించినటువంటి ఆశీర్వాదం, మీ యొక్క కృప, మీ యొక్క ప్రత్యక్షత, మీ దీవెన ప్రతి కుటుంబంలో ఉన్నట్లు దీవించండి. అనారోగ్యం చే బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా స్వస్థతను దయచేయండి. మా ఆలోచనలను ఆశీర్వదించండి. ఈ యొక్క సంవత్సరంలో మేము ఎంతోమందిని మాటల వలన, చేతల వలన ఎన్నో సమయాలలో గాయపరిచి ఉంటామయ్యా. ఈ సంవత్సరం అటువంటి ఆలోచన లేకుండా ఇతరులతో సఖ్యత కలిగి జీవించినట్లు, ప్రేమ కలిగి జీవించినట్లు దీవించండి. ఇతరులను క్షమించేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి. రాబోయేటువంటి సంవత్సరంలో మీకు ప్రియమైనటువంటి బిడ్డలంగా మెలిగేటట్లును, ఒకరినొకరు క్షమించుకొని మీరు అందించినటువంటి యొక్క దీవెనను పరిపూర్ణంగా అనుభవించినట్లు దీవించండి. మాకెవరి మీదైనా పగ, ప్రతీకారం
కోపము ఉన్నట్లయితే క్షమించమని వేడుకొనుచున్నాం. ఈ సంవత్సరంలో మేము సంతోషాన్ని, ఆనందాన్ని అందించినట్లును, ఒకరితోటొకరు కలిసిమెలిసి జీవించినట్లును మమ్మల్ని ఆశీర్వదించండి, నడిపించండి. మా బిడ్డలను దీవించండి. మా బిడ్డలు చేస్తున్నటువంటి శ్రమను ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క చదువులలో తోడు నీడై ఉండండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగంలో వారికి శక్తినివ్వండి, అనుగ్రహాన్ని ఇవ్వండి. అంచెలంచెలుగా వారు ఎదుగునట్లు దీవించండి. వారిని ఎల్లప్పుడూ కూడా మీ దివ్య సంరక్షణలో ఉంచుకోనండి. ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి ప్రయాణంలో తోడు నీడై ఉండండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి బిడ్డను కాపాడి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లు దీవించండి. పోయిన సంవత్సరము మా దగ్గర మా బంధువులను ఎంతోమంది కోల్పోయామయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మీ దివ్యశక్తి అనుగ్రహం చేత క్షేమంగా ఇంటికి వచ్చినట్లు దీవించండి. అనారోగ్యంచే బాధపడుచున్నటువంటి వారందరికీ కూడా కావలసినటువంటి మార్గాలను చూపించండి. మా బిడ్డలు చేసేటువంటి ప్రయాణాల్లో తోడు నీడై ఉండండి. ఉద్యోగాల్లో ఎదుగునట్లు దీవించండి. హృదయంలో శాంతిని దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ దివ్య ప్రేమలో నడిపించమని వేడుకొనొచ్చు ఉన్నాం. పరిశుద్ధుడా, మీ దివ్య కుమారుని రాకడొకరికై ఎదురు చూస్తూ ఆ తల్లి యొక్క దివ్య మాతృత్వాన్ని కొనియాడేటువంటి సమయంలో జన్మనిచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లిని దీవించి ఆశీర్వదించండి. ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డలను చూసి మురిసిపోయేటువంటి భాగ్యాన్ని దయచేయండి. వారి జీవితంలో పొందేటువంటి ఆనందాన్ని చూసి, వారి ఎదుగుదలను చూసి ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి గొప్ప ఆలోచనను, అవకాశాన్ని దయచేయండి. ప్రేరణ కలిగించండి. తద్వారా రాబోయేటువంటి ప్రతి ఒక్క ముప్పును కూడా తొలగించి ప్రతి ఒక్క బిడ్డ కూడా క్షేమంగా ఉండనట్లు ఆయురారోగ్యాలతో ఉన్నట్టు దీవించండి. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని క్షమించమని మా బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో పెడుతూ మీ యొక్క దీవెనలు, మీ కృపాలను కురిపించమని మన ఆదుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచని దీవెనగా మారం నీ అర్పణకు నోచని దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని ఆశతో వచ్చితిమి, అర్పణగా నిలచితిమి. ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఆశతో వచ్చితిమి, అర్పణగా నిలచితిని. ఆదరించుమా, ఆశీర్వదించుమా. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచదని యోజనము లేదని ప్రీతితో అర్పించే నా మనసే మోదమని ఉత్సవ దినము వలన వరుగునది లేదని ఉత్సవ దినమున నా వరుగునది లేదని ప్రేమగా మారిన నా హృదయ అంగీకారమని ప్రేమగా మారిన నా హృదయ అంగీకారమని ఆశతో వచ్చితిమి, అర్పణగా నిలచితిమి. ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఆశతో వచ్చితిమి, అర్పణగా నిలచితిమి. ఆదరించుమా, ఆశీర్వదించుమా. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచదని దీవెనగా మారిన నా
ప్రియమని. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదవు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుడు. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన ప్రతి వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించినట్లు కృప చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియ తల్లి మాతృత్వ ఉత్సవమును చేసుకొనుచు నేను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకస్తుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతులు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద ప్రవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా,
మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారైన నా సర్వేశ్వర, నా పాపములకు గాను అసలే మీద కొట్టబడిన జేసునాథుని దివి శరీరమా, సాష్టాంగపడి మేము ఆరాధించున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారైన నా సర్వేశ్వర, నా పాపములకు గాను స్లేవ మీద సిల్లబోసిన జేసునాథుని దివ్య రక్తమా, సాష్టాంగపడి మేము ఆరాధించున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుడుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన వెలాంగి మాతతోనూ మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు వారసుల మగుదముగాక.
ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనలు నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మా సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమకములను చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించుచున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, నీ కీడులో నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడి ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా,
లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందులో పాల్గొన్న అర్హులమైనందుకు మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట నా ఆత్మస్వస్థ పొందును. దయచేసి గమనించండి. దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత కనులు మూసుకొని మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. క్రీస్తు శరీర రక్తమును మనకు నిత్య జీవితమును ప్రసాదించునుగాక. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచిన వేళ దివ్య శరీరము భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ నింగి నేల కలిసే వేళ మాలో నీవు భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోకరక్షక మారుదిలోనికి రావా లోకరక్షక మారుదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి ఆరాధించండి. కథీడ్రల్ విచారణ మరియు కొత్తపేటలోని మరియ తల్లి భక్తులందరికీ కూడా మరియ తల్లి మాతృత్వ పండుగ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఒక మనిషి ఒక చిన్న ఆలోచన చేస్తాడు. ఆ చిన్న ఆలోచనే పెరిగి 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 వటవృక్షం అవుతుంది. దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి, క్రీస్తు గురించి, క్రీస్తు వాక్యాన్ని మనము పాటించి మన పిల్లలకి నేర్పి మన నెక్స్ట్ తరాలకి అందించమని క్రీస్తు సభ మనకి చెప్పుద్ది, శ్రీ సభ చెప్పుద్ది. ఇది అందరికీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ శ్రీ సభ దేవునికి ఒక ఆలయం కావాలి. ఈ సభలో మనందరం కూడా భక్తిభావంతో ఉండటానికి, దేవుని స్మరించడానికి ఒక ఆలయం కావాలి. మనం గమనించండి, మన ఇండియాలో గుడి కడితే గుడి పక్కన స్థలం ఉండదు. కానీ 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఏ ఆలోచన చేసినా కూడా ఎంత స్థలం, ఫిరింగిపురం, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ స్థలం 130 సంవత్సరాల క్రితం ఫాదర్ ఫర్మన్ దొర గారు కొన్నారు. అడంగులు తీసి ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేస్తే ఈ భూమి మొత్తం ఫాదర్ ఫర్మన్ దొర గారి పేరు మీద ఉంది. డిప్పన్ స్వామి పెద్ద ఆలయం కట్టారు, ఫర్మన్ స్వామి పైన కట్టారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పెద్ద స్వామిని మన విచారణ గురువులు, మనకెంతో ప్రీతిపాత్రుడైనటువంటి మన కొత్తపేట వాళ్ళందరం కూడా మా స్వామి అనుకుంటాం. మన స్వామి అయిన డాక్టర్ పామిశెట్టి బాలస్వామి ఫాదర్ గారిని
ఇక్కడ వేసినటువంటి వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. కమిటీ వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రండి ప్లీజ్. నేను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఫాదర్ బాలస్వామి గారు, నేను ఒక గుడి పెద్ద చర్చి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారి ఆలోచనలు పంచుకునే దాంట్లో నేను ఒకడిని. అక్కడ స్థలం పోతుంది, ఆ స్థలం కొందాం స్వామి, 18 లక్షలు అయింది స్వామి, కొందాం స్వామి. ఇక్కడ ఎడం పక్క కొండ మెట్లకి పక్కన స్థలం భవిష్యత్తులో మనకు కావాలి స్వామి, వాడు 90,000 అడుగుతున్నాడు స్వామి, ఇచ్చేయండి. ఎక్కడ వెనకాడకుండా ఈ బాలయేసు దేవాలయాన్ని కార్మిలమాత పుణ్యక్షేత్రంగా మరల్చటానికి తన శక్తి వంచన లేకుండా చేశారు. ఆయన చేసిన 2 పనుల్లో నాకు మీ అందరికి కూడా, ఒకటి బాలయేసు, చెప్పండి ఏంటది, గుడిలో అస్సలు మన గుడిలోకి వచ్చిన వాళ్ళు మర్చిపోతారు. ఆ ఆలోచన గొప్పది. 2, రీసెంట్గా మనం క్రిస్మస్ జరుపుకున్నప్పుడు ఆ మొత్తం ఫ్లోరింగు దాదాపు 25 లక్షలు. కొద్దిగా భయమే, స్వామి భయపడలా, దాన్ని చేపట్టారు, గుడికి పరిపూర్ణతను తెచ్చారు. అన్నిటికంటే గొప్ప విషయం, మరియ తల్లి ఇలా వరాల తల్లి, ఒక్కసారి వరాల తల్లికి ఇలాంటి ఆలోచనలు చేసి, ఎందుకు చెప్పానంటే బ్రిటిష్ వాళ్ళ సంగతి, వచ్చే తరానికి శ్రీసభ నిర్దేశించినటువంటి క్రీస్తు వాక్యాన్ని నీ తరాలకు కూడా అందించు. దానికి ఫాదర్ గారు వెనక ముందు చూడకుండా ఒక పుణ్యక్షేత్రంగా పరిపూర్ణంగా మరల్చారు. ఫాదర్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఒక్కటను తీసుకెళ్తారా? ఒక్కటి కూడా తీసుకెళ్ళరు. కానీ ఇది శ్రీసభ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారు కాబట్టి మన విచారణ గురులు పామిశెట్టి బాలస్వామి గారికి అందరం కూడా ప్రేమపూర్వక చెప్పండి క్లాప్స్. ఇప్పుడు మన కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి ఫాదర్ గారిని ఈ నూతన సంవత్సరంన అభినందిస్తూ సన్మానం జరుపుతారు. రండి బాలసా గారు, రండి. మరీన గారు గార్లెండ్ చేస్తున్నారు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. వెలంగిని మాస్టర్ ఇప్పుడు బొకే ఇచ్చి గౌరవిస్తారు. Praise the Lord. 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 ఇక్కడ విచారణ గురువుగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయాలి, ఉపయోగపడేటట్టు ఉండాలి, అందరూ కూడా క్రైస్తవ విశ్వాసంలో బలపడాలనేటువంటి తలంపుతోటి మరి మరియ తల్లితోటి సంప్రదించటం, ప్రార్థన చేయటం, దేవాలయంలో దివ్య సప్రసాదం ముందర కూర్చొని ప్రార్థన చేయటం,
ఆలోచన చేయటం, చేసిన ఆలోచన సఫలీకృతం అవుద్దా కాదా అని తర్జన భర్జన పడటం, మధ్యలోనేమో భయపడటం, ఆ తర్వాత ఏమో అడుగు ముందుకేయటం, ఇవన్నీ కూడా గడిచిన 6 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా మధ్యలో ఆగలేదు. గట్టిగా అందరం కూడా ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేద్దాం. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా బాలజోజి గారు అన్నట్లు రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలతో కూడుకుంది. అసలు ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు, ఎట్లా పూర్తి చేస్తున్నాడో నాకు తెలియదు, ఏ విధంగా భగవంతుడు ఎవరి ద్వారా సహాయం చేస్తున్నాడో తెలియదు నాకు. కానీ గడిచిపోతుంది. ఆ కరోనా టైంలో 2 సంవత్సరాలు దాదాపుగా 50 లక్షలు బాకీ చేశాను. అది తీరిపోయి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి బాకీలు కొద్దిగా. అయినా కూడా భగవంతుడు బహు గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడంటే మన ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మన మనసులో కల్మషం ఉండకూడదు. మన మనసులో నేనే గొప్ప, నేనే చేయగలుగుతాను, నా వలనే జరిగిద్ది, నేనే అన్నిటికీ కూడా మూలాధారం, నాకు తప్పితే ఇంకొకటికి చేత కాదని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో ఏది జరగదు. దేవుని సహకారం, దేవుని కృప. నన్ను దేవుడు ఒక వస్తువుగా వినియోగించుకుంటున్నాడు. టాపీ మేస్త్రి ఏ విధంగా అయితే టాపీని ఉపయోగించి గోడ కడతాడో, బిల్డింగ్ కడతాడో, అట్లనే దేవుడు కూడా నన్ను ఒక వస్తువుగా వినియోగించుకొని ఆయన కార్యం నిర్వహించుకుంటున్నాడు. కానీ దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు. నేను భగవంతుడు చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడే కానీ నాకంటూ గొప్పలు చెప్పుకోవటానికి కానీ, లేకుంటే ఏది కూడా నేను చేశానని చెప్పుకోవటానికి లేదు. ఇదంతా దేవుడు జరిపించిందే. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా చేస్తాడు. అందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది దానికోసమే. ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థనా శక్తి వాక్యంలో మనం చదువుకొని ఉన్నాం. సంకెళ్లను కూడా తెంచివేసి మూసివేయబడినటువంటి గేట్లన్నీ కూడా తెరవబడి, ఎక్కడైతే ఆయన ప్రార్థన చేసినటువంటి సంఘం ఉందో ఆ సంఘం దగ్గరికి పేతురు గారిని నడిపించాడు భగవంతుడు. నన్ను కూడా నేను ఆలోచించినటువంటి ప్రతి ఆలోచనను కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించి పరిపూర్తి అయ్యేటట్టు చేసింది మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారమే. ఇంకా కూడా మీ అందరూ సహకరిస్తే ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ సంవత్సరం మొదట్లోనే ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటిదంటే ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన ఫలం అనేటువంటిది ఊరకపోదు. మనం అనుకోవచ్చు, ఫాదర్ ఎందుకు పొద్దులు ప్రార్థన చేయమంటున్నాడని. అది మహాశక్తి. అది ఆ శక్తిని ఎవరు తట్టుకోలేరు. ఆ శక్తి ముందర ఎవరు నిలబడలేరు. ఆ శక్తిని ఎవరు కూడా హోల్డ్ చేయలేరు. ఆ శక్తి నడిపిస్తుంది. కనుక మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ నూతన సంవత్సర ప్రారంభ వేళ కంటిన్యూ టు ప్రే. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూనే ఉండండి. కూర్చోండి. ఉదయం కూర్చున్న, మధ్యాహ్నం కూర్చున్న, సాయంత్రం కూర్చున్న, బైబిల్ తెరిచిన, లేకుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న, లేకుంటే ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో కూడా మా విచారణ గురువులను దీవించండి. ఆయన చేపట్టేటువంటి ప్రతి కార్యం కూడా సఫలీకృతం చేయండి. ఆయనను రక్షించండి. ఆయనకు ప్రతి క్షణంలో కూడా మీ దివ్య శక్తిని, అనుగ్రహాన్ని దయచేయండి అని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఫలాలు ఇంకా గొప్పగా మరి మనలను దీవిస్తాయి. విచారణ గురువులు ప్రశాంతంగా ఉంటేనే విచారణ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతత చెడగొట్టబాకండి. చెడగొట్టనీయబాకండి. దీనికి ఎవరు సహకరిస్తారు? మీ ప్రార్థన. మీరు చేసేటువంటి మంచి మనసుతో చేసేటువంటి ప్రార్థన మీ యొక్క సహకారమే. మరి చూడండి, ఒక గొప్ప మందిరం ఎప్పుడైనా ఊహించారా? నేను కూడా ఊహించలే. కానీ అమ్మ ఆలోచనలో ఈ యొక్క స్వర్ణ మందిరం అనేటువంటిది ఉన్నది. దానికి మీరందరూ కూడా చాలా గొప్పగా సహకరించి, కమిటీ మెంబర్లు కానీ మీరు కానీ, ఇప్పటికీ వీళ్ళు చెప్పేది ఏంటిదంటే, మేము ఏ కార్యం తలపెట్టినా ఇక్కడ మాకంటే ముందుగా డబ్బులు వచ్చి పడుతున్నాయి మా చేతుల్లో. కానీ అది మీ గొప్పతనం కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ ఆలోచన. కాబట్టి గట్టిగా మరి తల్లికి వందనాలు తెలియచేస్తూ కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. వారు చేసేటువంటి ప్రతి శ్రమ ఊరకపోదు. వారు చేసేటువంటి ప్రతి పని కూడా ఫెయిల్ కాదు. మరి తల్లి ముందుండి నడిపిస్తుంది.
ఇక్కడ కాలనీలో, కొత్తపేట కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా దీవించబడుతుంది. ఇంకా ఎక్కువగా మన బిడ్డలు ఆశీర్వదింపబడాలి, ఇంకా ఎక్కువగా ఉద్యోగాలు సంపాదించాలి, పేదరికం నశించి ముందుకు అడుగు వేయాలి, ఇంకా అనేక మందిని ఆదుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనకి ఎన్నో ఫలాలను ఇస్తున్నాడు. ఏనాడైనా మనం దశమ భాగం గురించి ఆలోచించామా? ఎప్పుడన్నా ఆలోచించామా? ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే దశమ భాగం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అధికంగా ఆశీర్వదింపబడ్డారు. అధికంగా. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను గుడి ముందర పని చేస్తుంటే కూర్చున్నాను. మనోళ్ళే ఒక అబ్బాయి పిల్లగాడు, మన విచారణలో పిల్లగాడే, వాడికి ఇల్లు లేదని పిల్లని ఎవరు ఇయట్లేదంట. స్వామి నాకు ఇల్లు లేదని పిల్లని ఎవరు ఇయట్లేదు అన్నాడు. ఒరే ఇత్తర్లే పోరా మగపిల్లగాడికి కదా అంటే, లేదు స్వామి అని అన్నాడు. సరే అయిపోయిన తర్వాత నాకు ఎటు కూడా పిల్లని ఇవ్వట్లేదు, సెమినరీకి పోతాను స్వామి అన్నాడు. పెళ్ళి ఎటు కూడా కట్టలేదు, సెమినరీకి పోతాను స్వామి అన్నాడు. అరే నువ్వు ఉండలేవరా అంటే, లేదు స్వామి ఇక్కడ పెళ్ళిన ఒట్ల అక్కడ ఉండకపోతే ఎట్లా నన్ను థామస్ ఫాదర్ ఇతను కూడా పీడిస్తూ ఉన్నాడు. సరే అవకాశం దొరికింది, వాడిని సెమినరీలో చేరిస్తే ఒక్కరోజే ఉన్నాడు. తెల్లారి బీక్కొని వచ్చి ఉన్నాడు అక్కడి నుంచి. ఏంద్ర పరిస్థితి, నేను అక్కడ ఉండలేను అన్నాడు. మరి ఏంటి స్వామి నా పరిస్థితి అన్నాడు. చెప్పాను, గుళ్ళో పోయి కూర్చొని ప్రార్థన చేసుకో, ధ్యాన మందిరంలో కూర్చొని దేవుడిని అడుగు, నేను సృష్టించినటువంటి దేవుడు నీ చేయి విడిచిపెట్టడు, కూర్చో అక్కడ అని చెప్పాను. ప్రార్థన చేసుకుంటే ఉద్యోగస్తురాలు భార్యగా దొరికింది. ఇప్పుడు మగపిల్లగాడు పుట్టాడు. వాడికి గట్టిగా దేవుని వందనాలు తెలియచాడు. సో అక్కడ కూర్చొని ఉండగా గుడి దగ్గర వాడు వచ్చాడు. వాడు నోరు తెరిస్తే ఆపడాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఏంద్ర పరిస్థితి ఏంటంటే, స్వామి మీరు చెప్పారుగా ప్రతి నెల 3,000 4,000 నాకు వచ్చిన డబ్బుల్లో ఇస్తున్నాను దేవుడికి. అది మీకు కూడా చెప్పలేదు నేను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి పొజిషన్ లేదండి. రేపో మాపో ఇల్లు కొనుక్కోబోతున్నాను 35 లక్షలు 40 లక్షలు పెట్టి. అదేవిధంగా నా భార్యకు జీతం ఇంక్రిమెంట్ అయింది, నాకు కూడా రోజు పని దొరుకుతుంది, నేను కూడా సంపాదిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇదంతా కారణం ఏంటిదంటే మీరు చెప్పినటువంటి నెలకి ఇంత దేవునికి అర్పించుకోవాలి. అది ఇక మన మనసులోంచి చెరిగిపోకూడదు. ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, మీరు అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నానని చెప్పేసి ఎవరైతే నన్ను చూసి అప్పు అడుగుతాడో పక్కకు పోయారో వాళ్ళు నా ఇంటికి వచ్చి ఇప్పుడు అప్పు అడుగుతున్నారు. వాళ్ళకి నేను 1000-2000 మా అమ్మ నాన్న వద్దన్నా కానీ ఇస్తున్నాను. నేను అంత స్థితికి దేవుడు చేర్చిన కారణం ఏంటంటే ఇదే స్వామి అని చెప్పాడు. మీరు కూడా ప్రయత్నం చేయండి. చాలా మంది మనం అనుకుంటాం డబ్బు నా దగ్గరికి రావాలి, నాది వచ్చింది నీ దగ్గరికి, వచ్చిన దాంట్లో కొద్దిగా దేవుడికి కూడా చూడండి, కొద్దిగా చేస్తే కనుక భగవంతుడు కూడా మనం చేసే ప్రతి క్రియలో తోడుంటాడు. లక్షలు వస్తుంటే దశమ భాగం వేయండి, 10,000 వేయండి నెలకని నేను అన్నం చెప్పట్లేదు. ఆ విధంగా నేర్చుకోండి, దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. మనం ఇవ్వకపోతే మరి దేవుడు మనకిచ్చి కూడా ఉపయోగం లేదు కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీకు కష్టం అనంటే చేయొద్దు, లేదు దేవుడికి నేను చేయాలనేటువంటి విశ్వాసంలో బలంగా మీరు నమ్మితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చేసిన ప్రతి ఫలం నుంచి, మేలు నుంచి కొంత దేవుడికి పక్కన పెట్టండి. మేము చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే భోజనం చేసేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి పక్కన పెట్టాలంటారు. అర్థమైందా? దేనికంటే మనకు దేవుడు ఇంత పక్కాగా భోజనం దయచేసినప్పుడు కొద్దిగన్నా కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగ దినాన, ఈ యొక్క శుభ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ యొక్క గొప్ప పండుగ ఇంకా ఎక్కువగా అంచెలంచెలుగా ఎదగాలని, అందరూ ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృపాశక్తి మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి కమిటీ సభ్యులు, అందుబాటులో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి మన విచారణ గురువులు మరి అదేవిధంగా
మనం పిలిచిందే తడవుగా పాల్గొని మనందరిని కూడా ఆశీర్వదించినటువంటి రెవరెండ్ ఫాదర్ పోలంకి విలియం ఫాదర్ గారిని కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ ఫాదర్. రండి, కమిటీ సభ్యులు రండి. థ్యాంక్ యూ ఫాదర్. మరి అదేవిధంగా మాకు అందించి దీవెనలు కురిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ బంధనాథం మేఘానంద్ చక్రవర్తి గారిని కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి కమిటీ సభ్యులు దుశ్శాలువాతోటి ఫాదర్ గారిని సన్మానిస్తారు. మరి ఫాదర్ గారు మన కొత్తపేట వాస్తవ్యులే. గట్టిగా చప్పట్లు కొట్టండి మరి. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన మీద ఉన్నటువంటి ప్రేమతో మన కొత్తపేట వాస్తవ్యులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బంధనాథం పవన్ ఫాదర్ గారిని కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి కమిటీ సభ్యులు ఫాదర్ గారిని దుశ్శాలువాతోటి సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్. మరి అదేవిధంగా ఈనాటి దివ్య పూజలో పాల్గొన్నటువంటి డీకన్ మోజెస్ గారిని కూడా వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాము. కమిటీ సభ్యులు డీకన్ మోజెస్ గారిని సన్మానిస్తారు. వాస్తవంగా నాకు పెద్ద స్వామి రాత్రి అర్ధరాత్రి పూజల్లో డీకన్ గారి గురించి నేను మాట్లాడిన తర్వాత నువ్వు కూడా 2 మాటలు చెప్పన్నారు. ఎందుకంటే ఫాదర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. డీకన్ బ్రదర్ గారు చిన్న స్వామికి ఇద్దరు ఒకరోజే వచ్చినట్టుంది, అటు ఇటుగా. అంతే స్వామి వచ్చారు. మేము ఆ 2 రోజులు వాళ్ళని కలవటం కుదరలా. నేను ఎవరు ఆయనకి తెలియదు. వినండి ఫాదర్, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పెద్ద ఫాదర్ని కలుద్దామని లోపలికి వెళ్తున్నా. సడన్గా నన్ను ఆపారు. బ్రదర్ మీకు గుర్తుంది స్వామి, బ్రదర్ గుర్తు, నన్ను ఆపారు. అరే నేను జనరల్ సెక్రటరీని, నన్ను ఆపారు. నేనేమనలేదు. ఫాదర్ మీరు అంటే నేను బ్రదరు, ఫాదర్ గారు బిజీగా ఉన్నారు, మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు సీ హిమ్ అన్నారు. సరే సరే బ్రదరు, నేను ఏమీ అనలేదు. నేను ఇదని కూడా చెప్పలేదు అనుకుంటాను. ఫాదర్ బ్రదర్ చెప్పలేదు. సరే బ్రదర్ ఐ విల్ సీ ఫాదర్ లెటర్ అని చెప్పి వచ్చేసాను. ఎందుకు చెప్తున్నానంటే ఫాదర్ గారు ఒక పనిని ఎవరైతే తన పైన వాళ్ళు చెప్తారో దాన్ని సీరియస్గా తీసుకుంటారు, ఖచ్చితంగా అమలు జరుపుతారు. డబ్బులు మేము గుడి అయిపోయిన తర్వాత బాక్స్ తెస్తాం, బాక్స్ అమ్ముతే ఉంటాడు. పెద్దస్వామి ఏం చెప్పారంటే అబ్బాయి జాగ్రత్తగా మనీ గుడి పెద్దలు తెస్తారు, అది మనకి జాగ్రత్త అమ్మ అక్కడ పెట్టాలి చెప్పారు. బ్రదర్ అక్కడే ఉంటారు. తర్వాత మళ్ళీ మేము ప్రతి ఆదివారం క్యాష్ కౌంట్ చేస్తాం. మేము నవ్వుకుంటా మాట్లాడుకుంటా అది ఇది చేస్తూ ఉంటాం. బ్రదర్ ఖచ్చితంగా కూర్చుంటారు, మొదలు పెట్టేటప్పుడు కూర్చుంటారు, అంతా అయిపోయి సంతకాలు పెట్టిందాక ఉంటారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పర్ఫెక్ట్. బ్రదర్ మీరు గురువుగా మారి మంచి శ్రీ సభలో ఉన్నత స్థానానికి చేరాలని మా కొత్తపేటలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇప్పుడు డీకన్ మోజెస్ గారిని కమిటీ సభ్యులు దుశ్శాలువాతో సన్మానిస్తున్నారు.
బ్రదర్ గారు చేసినటువంటి సేవలకు మరి ఒకసారి గట్టిగా బ్రదర్ గారు గొప్ప దీవెనలతో నింపబడాలని ప్రార్థన చేసుకుంటూ కరతలతోటి వారికి వందనాలు తెలియజేస్తారు. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో మన ఈ పండుగ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా ఈ దివ్య పూజా బలికి చాలా చక్కని సంగీతాన్ని మనకు అందించినటువంటి మరొక బ్రదర్ రవిచంద్ర గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన కమిటీ సభ్యులు దుశ్శాలువతోటి బ్రదర్ రవిచంద్ర గారిని సన్మానిస్తారు. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మరి అదేవిధంగా ఇంకా వాస్తవానికి ఇంకా చాలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమం ఉంది. మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి ఫాదర్ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వర్ణ మందిర 53వ వార్షికోత్సవ వేడుకల్లో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇక్కడ నివసించేటటువంటి ప్రతి కుటుంబం కూడా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు వాళ్ళ ప్రార్థన ద్వారా కావచ్చు, ఆర్థిక సహాయం ద్వారా కావచ్చు, చేసే పనుల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి ఇంత గొప్పగా ఘనంగా మనం ఈరోజు ఈ వార్షికోత్సవ వేడుకల్ని జరుపుకోవడానికి సహకరించారు. అందులో ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలిలో చాలా చక్కని గాత్రంతో మరి పాటలు పాడినటువంటి మన స్థానికులు బంధనాథం మరియదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందిద్దాము. అదేవిధంగా మరి పీఠాన్ని ఇంత అద్భుతంగా చాలా అందంగా అలంకరించినటువంటి సిస్టర్ ఆరోగ్య మేరీ గారికి, అదేవిధంగా కాన్వెంట్ సిస్టర్స్ అందరికి కూడా పేరు పేరున, అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరు పేరున కాన్వెంట్ సిస్టర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన మందిరం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా, అంటే ఇక్కడ కమిటీ అంటే కేవలం ఇక్కడ కనిపించేటటువంటి వాళ్ళే కాదండి. ఇప్పుడు స్టేజ్ ఎక్కారు కాబట్టి వీళ్ళే కావాలా కమిటీ సభ్యులని కాదు. చాలామంది కమిటీ సభ్యులు అంటే అనేక రకాల పనులు చేస్తూ ఉన్నారు. మన కొత్తపేట కావచ్చు, కొత్తపేట కాలనీ నుంచి కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ బజార్ నుంచి మరి యువకులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేయటంలోనూ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. నిజం చెప్పాలంటే క్రిస్మస్ స్టార్ కట్టిన దగ్గర నుంచి కూడా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం వరకు కూడా వీరందరి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరీ ముఖ్యంగా యువకులు యూత్ ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు క్రిస్మస్ స్టార్ కట్టిన దగ్గర నుంచి కూడా ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే ఇక చెప్పడానికి వీళ్ళని పనులు అనమాట. మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేర్లు ఇక్కడ ఉచ్చరిద్దాం అనుకుంటున్నాం కానీ సమయం లేదు. ఈ ఒక్కసారి మాత్రం ఫాదర్ గారు 2-3 నిమిషాలు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ పేర్లు 1 నిమిషంలో చదివేస్తాను. సుందరరావు గారు, భీమిశెట్టి జ్ఞానయ్య గారు, కాకుమాను శౌరి మేస్త్రి గారు, పోలంకి రాజు గారు, గంగారపు లారెన్స్ గారు, అంతయ్య గారు, సతీష్ గారు, గుండెకి జోసఫ్ కొత్తపేట కాలనీ నుంచి, బాబీ, గడ్డం వినయ్ కుమార్. ఈ గడ్డం వినయ్ కుమార్ ఇక్కడ అందరూ ప్రస్తుతానికి టీం లీడర్గా ఉన్నాడు, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడాను. మరి చిన్నప్ప గారు, భరత్ గారు, సుదీప్ గారు, దాసరి శివరి గారు, పులిపడి ప్రసాద్ గారు, పసల ప్రసాద్ గారు, బాలా గారు, బాలు, పసల విజయ్, మాదాన్ శౌరి, ఆనంద్, వివేక్, జోజిబాబు, జలాని, థోమాస్, వెంకటరామయ్య, మోహిత్, చంద్రాచారి, మాదాను అనిల్ తేజ, గౌలి కుమార్, పోలంకి ఎన్నయ్య. అదేవిధంగా మరి ఆడపిల్లలు కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చాలా చక్కగా ప్రదర్శన చేశారు ఈసారి. మరి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మౌనిక మరియు అర్చన, ఇంకా ఇతర చిన్నపిల్లలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వీళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా అలంకరించి ఈ
సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి సహకరించి వాళ్ళకి మేకప్ చేసినటువంటి గంగారపు ఉషా గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మన మందిరం తరఫున తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంత చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి పసల ప్రదీప్ కూడా వారి బృందానికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మనం గంట మోగించడానికి గంటను ఏర్పాటు చేసి ఉన్నారు. బంధనాథం బాల థామస్ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రజలందరూ కూడా భక్తుల మరి తల్లి భక్తులందరూ కూడా పేరు పేరున ప్రతి కుటుంబానికి పేరు పేరున అన్ని రకాలుగా అన్ని పనుల్లో సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పూజ ఏర్పాట్లు చేసినటువంటి మన ఉపదేశి గుండెకి వెళాంగిరాజు, వాస్తవానికి అతను కూడా మన కమిటీ సభ్యుడే. తర్వాత మరొక జోసఫ్ చెన్నా గారు ఉపదేశి గారు, అలానే వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరికీ కూడాను ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ఫాదర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఫాదర్స్ అందరికీ మనందరికీ కూడా 53వ వార్షికోత్సవ వేడుక శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరము లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదం పొందుదాం. ఓ సర్వేశ్వర, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకున్న రీతిగా మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చిత్రుడవు యేసునాథుని జన్మదినముని తెలుపండి. సత్యవేదమున చేరిన వారికి స్వర్గముగా పగునమ్మండి. గురువులు దేవుని కోరిమి వేదమును గురుతును తెలుపుట నిజమండి. వారి ప్రసంగము వసుధనమ్మిన వచ్చును మోక్షమునమ్మండి. వారి ప్రసంగము వసుధనమ్మిన వచ్చును మోక్షమునమ్మండి. అవిశ్వాసుల కారు కోతలను నమ్మియు మోసం పోకండి. తెలగపు చెలరేగి తూలాలు తులపంగతో సాలకే మైనో సమురాజా బాలరోలి కిలదానను కౌలగిరి జట్టల్లో కౌలెట్ల సాగి కన్యలోల కిలదానను తొమ్మిదలు చెలరేగి తూలాలు తులపంగతో సాలకే
కౌలగిరి చెట్టల్లో కౌలెట్ల స్వామి కన్యలోని తిరుగాను మాను మీద పండు మాను మీద పండు మాను మీద ఉండంగా మాను మీద పండు మాను మీద ఉండంగా మానవటి రాజుకి మాటొచ్చ రాజా బాలలోని తిరుగానను కౌలగిరి చెట్టల్లో కౌలెట్ల స్వామి కన్యలోని తిరుగాను తొమ్మిదో జలవేగి పండగ కోసాకేమైన మోసము రాజా బాలలోని తిరుగానను కౌలగిరి చెట్టల్లో కౌలెట్ల స్వామి కన్యలోని తిరుగానను
బాగా పెట్టుకో